వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 4వ విడత ఎన్నికల ప్రచారానికి నేడుతో ఎండ్ కార్డ్. సాయంత్రం 5 గంటలకు బంద్ కాబోతున్న క్యాంపెయిన్. ఆఖరి రోజు ప్రచారానికి సిద్ధమైన సీఎం జగన్. ఇవాళ 3 చోట్ల ఎన్నికల ప్రచారం. ఇవాళ తాండూరు, కామారెడ్డిలో కాంగ్రెస్ సభలు. హాజరు కానున్న సీఎం రేవంత్, ప్రియాంక గాంధీ. రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర జరుగుతుంది. కేసీఆర్, బీజేపీపై రేవంత్ హాట్ కామెంట్స్. ఇవాళ కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్. లోక్సభ ఎన్నికల పోలింగ్పై మాట్లాడే అవకాశం. కార్యక్షేత్రంలోకి దూకబోతున్న కేజ్రీవాల్. ప్రచార షెడ్యూల్ను ప్రకటించే ఛాన్స్. బీజాపూర్ జిల్లాలో భీకర ఎన్కౌంటర్. 12 మంది మావోయిస్టుల హతం. గుజరాత్ చేతిలో చెన్నైకి షాక్. టైటిల్స్ ప్లే ఆఫ్ ఆశల సజీవం. తెలుగు రాష్ట్రాల్లో నేటితో ఎన్నికల ప్రచారం ఘట్టం ముగియనుంది. హోరాహోరీగా సాగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాయంత్రంతో ముగియనుంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం పూర్తవుతుంది. చివరి రోజు అన్ని పార్టీల నేతలు పోటాపోటీగా ప్రచారాన్ని స్పీడప్ చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు చేరువయ్యేందుకు అన్ని పార్టీల నాయకులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. బహిరంగ సభలను తగ్గించిన పార్టీలు కార్నర్ మీటింగ్లు, రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని హోరెత్తించాయి. స్టార్ క్యాంపెయినర్లు సైతం సమ్మేళనాలు, రోడ్ షోలకే ప్రాధాన్యమిచ్చి ప్రచారం నిర్వహించారు. వీటికి తోడు పార్టీల మేనిఫెస్టోలు, నినాదాలు, లోకల్ మేనిఫెస్టోలతో పాటు ప్రధాని మొదలు సీఎం, మాజీ సీఎం, ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్ల సంభాషణల వీడియోలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ గ్రూపుల ద్వారా తమ నినాదాన్ని అభ్యర్థులు విస్తృతంగా ఓటర్ల దగ్గరికి చేర్చారు. ఓటర్లను అభ్యర్థిస్తూ వాయిస్ మెసేజ్లు ముంచెత్తాయి. ఎల్లుండి 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల 4వ విడత పోలింగ్కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. లోక్సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా ఎల్లుండే జరగనుంది. జూన్ 4న లోక్సభ, ఏపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్ చరణ్ ఇవాళ పిఠాపురం వెళ్లనున్నారు. తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలోని కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. తన బాబాయ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యునిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో చరణ్ అక్కడికి వెళ్లనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చరణ్ పవన్కు మద్దతు తెలిపారు. తన తండ్రి చిరంజీవి జనసేనానికి సపోర్ట్గా ఓ వీడియో విడుదల చేయగా చరణ్ దాన్ని పోస్ట్ చేస్తూ ప్రజల భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ని గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు. ఈ వాటితో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో ఏపీ సీఎం జగన్ స్పీడ్ పెంచారు. నిన్న 3 సభల్లో పాల్గొన్న సీఎం ఇవాళ కూడా 3 సభల్లో పాల్గొననున్నారు. చిలకలూరిపేట, కైకలూరు, పిఠాపురంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు చిలకలూరిపేటలో ప్రచారం సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 12:30 కైకలూరులో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం చివరిగా మధ్యాహ్నం 3 గంటలకు పిఠాపురం ఉప్పాడ జంక్షన్లో నిర్వహించే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు. పిఠాపురం సభతో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇవాల్టితో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో ఏపీ సీఎం జగన్ స్పీడ్ పెంచారు. నిన్న 3 సభల్లో పాల్గొన్న సీఎం ఇవాళ కూడా 3 సభల్లో పాల్గొననున్నారు. చిలకలూరిపేట, కైకలూరు, పిఠాపురంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు చిలకలూరిపేటలో ప్రచార సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 12:30 కైకలూరులో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం చివరిగా మధ్యాహ్నం 3 గంటలకు పిఠాపురం ఉప్పాడ జంక్షన్లో నిర్వహించే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు. పిఠాపురం సభతో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సీఎం జగన్ ప్రచార సభలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ముగినుండడంతో జగన్ ఈరోజు 3 నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఏపీలో ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రంతో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం వరకే ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడానికి ఈసీ అనుమతి కూడా ఉంది. ఇక ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా చివరి రోజు విస్తృతంగా ఎన్నికల ప్రచారంతో ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర కూడా నిర్వహించడం జరిగింది. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు ఆఖరి రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చిలకలూరిపేట నియోజకవర్గం, అదేవిధంగా కైకలూరు నియోజకవర్గంతో పాటు మరో కీలకమైన పిఠాపురం నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతూ ఉన్నారు. పిఠాపురంలో జరిగే బహిరంగ సభతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కూడా ముగుస్తూ ఉంది. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లో అయినా ఓడించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతులు ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నమే చేస్తూ అందులో భాగంగా చివరి
బహిరంగ సభ పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. మొత్తంగా చూస్తే మాత్రం ఎన్నికలు 13వ తేదీన జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొక రోజు మాత్రమే ఎన్నికల పోలింగ్ కు సంబంధించి తేదీ అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాయి. ఈ రోజుతో ఎన్నికల ప్రచారం కూడా అన్ని పార్టీలది ముగియబోతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు 3 బహిరంగ సభలో పాల్గొంటారు. పిఠాపురంలో జరిగే బహిరంగ సభలో ఎన్నికల ప్రచారాన్ని ముగించబోతూ ఉన్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ రమేష్. హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. ఇవాళ సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుంది. చివరి రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీని రంగంలోకి దింపింది. ఇవాళ ప్రియాంక గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాండూర్, కామారెడ్డిలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పటాన్ చెరువు కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1 గంటకు తాండూర్ జనజాతర సభకు ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి హాజరవుతారు. సాయంత్రం 3 గంటల 15 నిమిషాలకు ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డిలో రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశాన్ని చుట్టేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీలో పర్యటించబోతున్నారు. ఇవాళ కడప జిల్లాకు వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్ అక్కడి నుంచి హెలీప్యాడ్లో ఉదయం 11 గంటల 45 నిమిషాలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ఇడుపులపాయ నుంచి కడపలోని సభాస్థలికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సభాస్థలికి చేరుకుని ఆ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని చోట్ల ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 13వ తేదీ ఎన్నికల్లో కీలకమైన ఘట్టం పోలింగ్ జరగనుండగా వచ్చే నెలలో ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణపై దృష్టి పెట్టిన బీజేపీ అగ్రనేతలతో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నిన్న ప్రధాని మోదీ 2 సభల్లో పాల్గొన్నారు. నారాయణపేట్, హైదరాబాద్లోని ఎల్బీ నగర్ స్టేడియంలో సభకు హాజరయ్యారు. రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఇవాళ 2 సభలకు హాజరవుతున్నారు. ఉదయం వికారాబాద్, అనంతరం వనపర్తి బహిరంగ సభల్లో అమిత్ షా ప్రచారం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు ఎన్నికల ప్రచారంలో చివరి ఘట్టం ముగియనుంది. ఈ రోజుతో అమిత్ షా ఈరోజు రానున్నారు తెలంగాణకి. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, లోక్సభ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగుస్తుంది. ముఖ్యంగా బీజేపీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అదే విధంగా కేంద్రంలోని ముఖ్యమైనటువంటి మంత్రులు అమిత్ షా కావచ్చు, రాజ్నాథ్ సింగ్, అదే విధంగా మిగతా మంత్రులందరూ తెలంగాణపై దృష్టి సారించి క్యూ కట్టారని చెప్పవచ్చు. ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 చోట్ల జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ లో జరిగేటువంటి సమావేశంలో బహిరంగ సభలో పాల్గొంటారు. అదే విధంగా
వనపర్తిలో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మీడియా సమావేశంలో హైదరాబాద్ లో పాల్గొంటారు. ప్రధానంగా బీజేపీ ఈసారి తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించని చెప్పవచ్చు. దాదాపుగా 10 సీట్లను కైవసం చేసుకుంటాము అన్నటువంటి ధీమాతో ఉన్నారు. దాదాపుగా ఒక 15-20 రోజుల పాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అగ్రనేతలు, అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మిగతా కేంద్ర మంత్రులు కూడా ప్రతి జిల్లాను పర్యటించి ఆ అభ్యర్థి విజయం కోసం పనిచేశారని చెప్పవచ్చు. ప్రధానంగా ఆ బీజేపీ ఎక్కడైతే బలహీనంగా ఉందో అక్కడ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ నిన్న 2 చోట్ల జరిగినటువంటి బహిరంగ సభలో పాల్గొన్నారు. నారాయణపేటలో జరిగినటువంటి బహిరంగ సభలో, అదే విధంగా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి అమిత్ షా ప్రోగ్రామ్ తో ఎన్నికల ప్రచారం ముగుస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రధానంగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై దృష్టి సారించి దాదాపుగా డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుస్తామన్నటువంటి ధీమాతో ఉన్నారు. ఈ రోజు దాదాపుగా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, ఇటు హైదరాబాద్ నుండి పోటీ చేస్తున్న మాధవీలత, మల్కాజ్గిరి నుండి పోటీ చేస్తున్నట్టు ఈటల రాజేందర్, వీళ్ళందరి అభ్యర్థుల విజయం కోసం చాలా చోట్ల ప్రచార కార్యక్రమాలతో పాటు రోడ్ షోలను కూడా నిర్వహించారు, బైక్ ర్యాలీని నిర్వహించారు. అమిత్ షా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మీడియా సమావేశంలో పాల్గొని ప్రత్యేకమైనటువంటి తెలంగాణ పైన తాము ఎన్ని సీట్లు గెలుస్తామన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు. అయితే కాకినాడలో పవన్ పర్యటనను అధికారులు నిరాకరించారు. పర్మిషన్ కోసం కూటమి నేతలు నిన్న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10:30 వరకు కలెక్టరేట్లోనే పడిగాపులు కాశారు. ఇప్పటికే నగరంలో వైసీపీ అభ్యర్థులకు పర్మిషన్ ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పవన్ పర్యటనకు అనుమతి ఇవ్వాల్సిందేనని కూటమి నేతలు పట్టుబడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ పర్యటన ఉంటుందని, నగరంలో ఏం జరిగినా అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. నగరమంతా వైసీపీ నేతలకు అనుమతి ఇచ్చేశామని చెప్పడాన్ని కూటమి నేతలు తప్పుబడుతున్నారు. తాము వారం రోజుల క్రితమే అనుమతి కోసం దరఖాస్తు చేశామని, అయినా తమ దరఖాస్తును పట్టించుకోకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం అయితే ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కాకినాడలో అయితే కనుక పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన నేతలు అయితే కనుక జిల్లా కలెక్టర్కి అయితే అనుమతి అయితే కోరినప్పటికీ ఎన్నికల ప్రచారానికి ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఎన్నికల ప్రచారం నిమిత్తం బహిరంగ సభ నిమిత్తం అయితే కనుక ఇచ్చిన అనుమతికి సంబంధించి అయితే కలెక్టర్ అయితే ఏ విధమైన సమాధానం చెప్పడం లేదు. ఈ కాకినాడ అంతప్పటికీ వైసీపీ నేతలే అంతా కూడా తీసుకున్నారు అని చెప్పేసి అయితే ఇప్పటివరకు ఈరోజు ఇప్పటికీ పర్మిషన్కి సంబంధించి ఏ విధమైన సమాచారం ఇవ్వడం లేదని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మన దగ్గర అయితే టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన నేతలు అయితే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కొండబాబు కూడా మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి చెప్పండి, అసలు ఏంటి జరుగుతుంది? ఎంత దారుణం చూడండి. ఎన్నో ఎలక్షన్స్ చూస్తారు మీరు. ఎంతోమంది నాయకులు వస్తూ ఉంటారు ఎలక్షన్ టైంలో, వాళ్ళు పర్మిషన్ పెట్టుకుంటూ ఉంటారు, ఇస్తారు. ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరగలేదండి. ఈ 25 సంవత్సరాల్లో చూస్తున్నాం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి గత నెలలో 18వ తారీఖున ఆయన పేపర్ ప్రకటన చేశారు, ఏ నియోజకవర్గం ఎప్పుడు వెళ్తున్నారన్నది. మేము వారం రోజుల క్రితం లెటర్ పెట్టాం ఆల్రెడీ, ఎక్కడ కావాలనేది ప్లేస్ పెట్టుకున్నాం. ఈలోగా పర్మిషన్ ఇచ్చే టైంలో వచ్చి అడిగితే ఏంటి ఇంకా లేట్ చేస్తున్నారు ఏంటంటే, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే కాకినాడ, ఎంటైర్ కాకినాడ అంతా కూడా 11వ తారీఖున ఎంపీ క్యాండిడేట్ సునీల్ గారు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మొత్తం ర్యాలీలు చేస్తున్నారండి, వాళ్ళకి ఇచ్చేసాం పర్మిషను, మీరు అడిగిన ప్లేస్లో మేము ఇవ్వలేమని అన్నారు. ఏంటంటే మేము అడిగిన ప్లేస్ ఇవ్వకపోవడం ఏంటి? మేము ఒక ప్రాంతంలో పెట్టుకున్నాం. ప్రధానమైన రోడ్లు 4 రోడ్లు ఉన్నాయి కాకినాడకి, మేము ఒక రోడ్లో పెట్టుకుంటా అన్నాం. మీరు కాకినాడ అంతా వాళ్ళకి ఇచ్చేయండి పర్లేదు, పర్మిషన్ ఏమంటే ఇస్తా అని చెప్పారండి. మీరు ఆర్డర్ ఇవ్వాలి కదా మాకు అని చెప్తే ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు అక్కడ కుదరదంటున్నారండి. ఈ టైంలో చెప్పండి, చూడండి, ఈ టైంలో కుదరదని చెప్తున్నారండి. అంటే కావాలని ఆపుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు కాకినాడ రాకూడదు అంటే ఇప్పుడు ఆయన అయితే ఒక రాష్ట్ర సంబంధించి అధినేత పవన్ కళ్యాణ్, ఇక్కడ ఈ కాకినాడలో చేస్తున్నది ఒక ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు మాత్రమే. మరి దాన్ని ఈ విధంగా చూడొచ్చు. అదే కదా చెప్తున్నా. ఆయన రాష్ట్రానికి అధ్యక్షుడు, ఓ పార్టీ అధ్యక్షుడు, ఆయన అడిగిన ప్లేస్ ఇవ్వడానికి మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అంటే కావాలని పెడుతున్నారు. ఇది కావాలని పెడుతున్నారు, తెలిసిపోతుంది కదండి. ఇందులో ఈ రోజున కావాలని పెట్టినా ఏది పెట్టినా ఈ రోజున ప్రజల హృదయాల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ రోజున ఏంటి మీరు ఆపితే ఆగిపోయేది కాదు. ఈరోజు ఈ విషయం అండి,
ఈరోజు మేము ప్రచారానికి వెళ్ళాం ఒక ప్రాంతానికి. ప్రచారానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇవ్వలేదు, నేను అక్కడికి వెళ్తున్నాను, ఈ ప్రచారం ఆపుతున్నాను, వెళ్ళాలి, ఇది టైం అయిపోతుందని చెప్పేసి అక్కడ జనాలందరికీ చెప్పొచ్చానండి. ఒక కయ్యమని పడ్డారండి ప్రజలు అక్కడ. ఏంటి పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ ఎవరా కాకినాడ రావడానికి? ఏంటి దుర్మార్గం, ఏంటి సీరియస్ అవుతున్నారండి. అంటే బాధ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజల్లో, అంత ఆవేదన ఉంది. అంటే ఈ రోజున అంటే వీళ్ళు ఏదంటారు కదా, పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయింది ఈ రోజున. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయింది. ఓడిపోతున్నారని భయం అండి ఇదంతా. పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా డిపాజిట్ కదా, ఏది ఉండదు. ఇంకా పవన్ కళ్యాణ్ కాకినాడ రాకూడదు, ఆయన వస్తే మట్టుకి ఈ రోజున అవినీతి అంతా ఎత్తి చూపుతున్నాడు, ఇప్పటికే ఎత్తి చూపాడు, రేపు వస్తే మరీ బదనాం అయిపోతాం మనం, రాకూడదన్న ఆలోచనతోనే ఈ ఎత్తుగడతోనే ఇది ఆపుతున్నారండి. ఇదే విషయం సంబంధించి అయితే జనసేన కీలక నేత బొలిశెట్టి సత్య అయితే మనతో ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు కార్యక్రమం అయితే 10 రోజుల క్రితం అయితే వీళ్ళు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న అనుమతి ఇవ్వలేదు. అసలు ఎలా చూడొచ్చు దీన్ని? వాళ్ళు భయం అండి, అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు ఎందుకంటే జాతీయ జనసేన పార్టీ అని ఒకటి పెట్టుకొని నెక్స్ట్ మా ఇప్పుడు ఉన్న ఇతను ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడో ఆయనకి ఇది ఆఖరి. అంటే ఇదివరకు కూడా పవన్ కళ్యాణ్ గారు 2014లో ఇక్కడ వచ్చారు, కొండబాబు గారు గెలిచారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే కొండబాబు గారు గెలిచేస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాకుండా చేయాలి. ఎలా రాకుండా చేయాలంటే ఊర్లో ఉన్న రోడ్లన్నీ వాళ్ళకి ఇచ్చారట. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడితే ఊర్లో ఉన్న రోడ్లన్నీ వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు ఒప్పుకున్నారు కదా. ఈ మొత్తం ఒక ఈవెంట్ లాగా చూసుకుంటే మొత్తం మన వెన్యూ లాగా చూసుకుంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇచ్చేసాం వాళ్ళకి. లేదని చెప్పాలి, కానీ అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఇప్పుడు 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి, కానీ రెండు పార్టీలు అనుకోండి. ఒకటి వైసీపీ, 2 కూటమి. కూటమికి ఒక 50%, వైసీపీ 50% ఇవ్వాలి. ఇక్కడ 5 రోడ్లు ఉన్నాయి. ఒక రోడ్డు కూటమికి, ఒక రోడ్డు ఇది ఇచ్చేసి మధ్యలో ఒక రోడ్డు ఖాళీ ఉంచుకుంటే కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగేం కాకుండా మీరు వెళ్ళి ఎక్కడో మూలలో ఉండండి, ఇంకో దగ్గర ఎక్కడో ఉండండి అని చెప్తున్నారు. అది సాధ్యం కాదు. ఈ రోడ్డు మీదకి వస్తామండి. ఇవాళ కమిషనర్ గారు, మన పోలీస్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఇవాళ పర్మిషన్ ఇస్తే పర్వాలా. దీన్ని రాకపోతే జాతీయ స్థాయి ఎన్నికల సంఘానికి నేను తీసుకెళ్తా. ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు ఈ విషయంలో. ఇది జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించిన నేతలు అయితే చెప్తున్నారు. అంటే సిటీకి దూరంగా సామూర్తి నగర్లో అయితే కనుక ఈ బహిరంగ సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని అడిగితే, కాకినాడ సిటీ అంతటికి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఇద్దరికి కూడా పర్మిషన్ ఇచ్చాము, మీకు పర్మిషన్ లేదని చెప్పేసి వారం రోజుల క్రితం పర్మిషన్ పెట్టుకున్నప్పటికీ ఇప్పుడు వరకు తాత్సారం చేస్తున్నారు అధికారులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ సభ అయితే జరుగుతుంది. దీనికి ఏం జరిగినప్పటికీ అధికారులే బాధ్యులు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం యనమానసనపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో వైసీపీ సర్పంచ్ సురేష్ డబ్బులు పంచుతుండగా ఓ మహిళ అడ్డుకుంది. కొందరికి మాత్రమే డబ్బులు ఇస్తున్నారని ప్రశ్నించిన మహిళపై సర్పంచ్ దాడి చేశాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు వైసీపీ సర్పంచ్ సురేష్ని నిర్బంధించారు. ప్రశ్నించినందుకు మహిళపై దాడి చేస్తారంటూ గ్రామస్తులు ఆందోళన దిగారు. పోలీసులు నచ్చజెప్పినా శాంతించలేదు. దీంతో ఆందోళన చేస్తున్న గ్రామస్తులను చెదరగొట్టారు పోలీసులు. ఇవి వీడియో విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.